ఈరోజు ఈ మూవీకి సంబంధించి మాట్లాడుకుందాం. బకాసుర రెస్టారెంట్లో పేర్లోనే ఒక వెరైటీ ఉంది. మరి ఈ రెస్టారెంట్లో వడ్డించింది నవ్వుల విందా లేక భయాల విందా? ఈ రివ్యూలో ఏంటో మనం మాట్లాడుకుందాం. బకాసుర రెస్టారెంట్ నవ్వుల మెను, భయం సైడ్ డిష్. ఈ వారం థియేటర్లోకి ఒక చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా బకాసుర రెస్టారెంట్. కానీ ప్రవీణ్, వైవాహర్ష లాంటి కామెడియన్లు ఉన్నారంటే మినిమం గ్యారంటీ కామెడీ ఉంటుందని ఆశించి మనం వెళ్తాం. మరి ఆ రెస్టారెంట్ నా ఆకలిని తీర్చిందా లేదా అన్నది చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది కొన్ని నవ్వులు, కొన్ని భయాలతో కూడిన ఒక యావరేజ్ బక్. కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి, కొన్ని చప్పగా ఉన్నాయి. సో కథంటో మనం లైట్గా చెప్పుకుందాం. ఒక పాడుబడిన పాత బంగ్లాను కొని దాన్ని ఒక రెస్టారెంట్గా మారుస్తారు. ఇద్దరు స్నేహితులు ప్రవీణ్, వైవాహర్ష. వాళ్ళ ఆశ ఒక్కటే, కష్టపడి బిజినెస్ను సక్సెస్ చేసి బాగా సంపాదించాలి. కానీ ఆ రెస్టారెంట్లో ఒక ఆత్మ తిరుగుతుందని, అది ఆకలితో వచ్చే కస్టమర్లను తినేస్తుందని వాళ్లకు తెలియదు. ఆ ఆత్మ కథేంటి, దాని ఆకలి ఎందుకు తీరట్లేదు? ఈ ఇద్దరు స్నేహితులు ఆ బకాసురుని నుండి తమ రెస్టారెంట్ను, తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు అనేది సినిమా కథ. ప్రవీణ్ అండ్ వైవాహర్ష కామెడీ టైమింగ్. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ ఇద్దరే. ముఖ్యంగా ప్రవీణ్ తన మార్క్ అమాయకపు ఎక్స్ప్రెషన్తో, భయంతో పుట్టించే కామెడీతో చాలా చోట్ల బాగా నవ్వించాడు. వైవాహర్ష తన పంచులతో అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ బాగా పేలింది. ఆసక్తికరమైన కాన్సెప్ట్. రెస్టారెంట్లో దెయ్యం అనేది కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా దానికి బకాసురుడే ఆకలి అనే ఒక పురాణ టచ్ ఇవ్వడం బాగుంది. ఈ కాన్సెప్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. సో ఏం నచ్చుతుంది? హర్రర్ డోస్ తగ్గింది. సినిమా జానర్ హర్రర్ కామెడీ అయినా ఇందులో కామెడీ ఉన్నతంగా హర్రర్ లేదు. భయపెట్టే సన్నివేశాలు చాలా బలహీనంగా ఉన్నాయి. రొటీన్ బమ్ స్కేర్, పాత చింతకాయ పచ్చడి లాంటి సౌండ్ ఎఫెక్ట్ తప్ప వెన్నులో వణుకు పుట్టించే ఒక్క సీన్ కూడా లేదు. రొటీన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్లో కామెడీతో బాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి. సో కథనం నెమ్మదిగా ఊహకందేలా సాగుతుంది. దెయ్యం ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్గా, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. క్లైమాక్స్ చాలా సింపుల్గా తేల్చేశారు. ఫైనల్ తీర్పు. మొత్తం మీద బకాసుర రెస్టారెంట్ టైంపాస్ కోసం, కొన్ని నవ్వుల కోసం చూడొచ్చు. ముఖ్యంగా ప్రవీణ్, వైవాహర్ష కామెడీని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ ఒక అద్భుతమైన హర్రర్ కామెడీని, కొత్త కథను ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. సో పెద్ద అంచనాలు పెట్టుకోకుండా ఈ వీకెండ్లో సరదాగా 2 గంటలు నవ్వుకోవాలి అనుకునే వాళ్ళు, ఫ్యామిలీతో కలిసి ఒక క్లీన్ కామెడీ సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. హార్డ్ కోర్ హర్రర్ ఫ్యాన్స్ మాత్రం ఈ రెస్టారెంట్కు దూరంగా ఉండడమే మీ హెల్త్కి మంచి అని చెప్పాలి. సో ఇది ఎంటర్టైన్ మాత్రమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.